హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఇంకో ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది అటుకుల పులిహార. ఏ పూజకైనా దేనికైనా ఈజీగా చేసుకునే ఇదొక ప్రసాదం. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అటుకులు హెల్త్కి చాలా మంచిది. హైలీ రిచ్ కాల్షియం. ఇందులో పల్లీలు నిమ్మరసం అన్నీ వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు సామాను, అటుకులు ఒకసారి కడిగి తడి పొడిగా తడుపుకుని పక్కన ఉంచుకోవాలి. దీనిలోకి వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, వీటన్నింటినీ బాగా పోపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంత పోపుని ఇలా మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. బాండీ పెట్టి ఆయిల్ వేసి ఈ పోపుని అంతటినీ వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోవి కొద్దిగా వేరుశనగ పలుకులు, అల్లం ముక్కలు, కొద్దిగా శనగపప్పు అవి తీసుకుని కొంచెం ఎండుమిర్చి కూడా తీసుకుని వీటిని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోనే పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని పోపుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం పోపులోంచి తీసి కొంత భాగాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా పొడిగా, ఆ పొడిని కూడా ఇందులో వేసి పోపులో ఒకసారి వేయించుకోవాలి. అందరూ మామూలుగా చేసేస్తారు ఈ అటుకుల పులిహార, కానీ ఈ పొడి వేసి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత మనం పొడిగా తడుపుకుని ఉంచుకున్న అటుకుల్ని ఇందులో వేసి బాగా ఈ పొడి పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది గుళ్ళో ప్రసాదంగా కూడా పంచిపెట్టవచ్చు. ఏ పూజకైనా చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే పులిహార, అటుకుల పులిహార. దీన్ని రేపు వినాయక చవితికి కూడా ఈజీగా ఇలా చేసుకుని ప్రసాదంగా నివేదించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా టాస్క్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ఇందులోనే ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే అటుకుల పులిహార రెడీ. అటుకులు హైలీ కాల్షియం. ఈ నిమ్మకాయ వేస్తాం, ఇది సి విటమిన్. ఇందులో పల్లీలు, పప్పులు అన్నీ వేస్తాం, ఇవి హై ప్రోటీన్, హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారుగా, అటుకుల పులిహార 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. దీన్ని దేవునికి నివేదించుకుని ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని దేవునికి నివేదించుకోవచ్చు. చూస్తున్నారుగా, అటుకుల పులిహార రెడీ. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది హైలీ రిచ్ కాల్షియం అండ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి.